స్టువర్ట్పురం దొంగల గురించి, ఆ దొంగల్ని మించిన దొంగలుగా పేరు పొందిన స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ గురించి అనేక కథలు వినిపిస్తాయి. అయితే ఇదే టైటిల్స్ తో 33 ఏళ్ల క్రితం పోటాపోటీగా తయారైన 2 చిత్రాలు సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యి అందరి దృష్టిని ఆకర్షించాయి. ఒక సినిమాలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి, మరో చిత్రంలో భానుచంద్ర హీరోగా నటించారు. బడ్జెట్ పరంగా చూస్తే ఒకటి పెద్ద సినిమా, మరొకటి చిన్న సినిమా. 1991 సంక్రాంతి చిత్రాల పోటీలో వెంకటేష్ నటించిన శత్రువు, అక్కినేని నటించిన సీతారామయ్య గారి మనవరాలు, హీరో కృష్ణ నటించిన పరమశివుడు, హరీష్ నటించిన ప్రేమ ఖైదీ చిత్రాలు ఉన్నాయి. అయినా చిరంజీవి చిత్రం స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ ఫ్లాప్ అయ్యి భానుచందర్ సినిమా స్టువర్ట్పురం దొంగలు హిట్ కావడం ఆ రోజుల్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. దొంగలను చూసి పారిపోయిన పోలీసులు అనే కామెంట్స్ కూడా ఆ రోజుల్లో వినిపించాయి. ఆసక్తికరమైన విషయం ఈ సంక్రాంతి పోటీ గురించి ఈ వీడియోలో చూద్దాం. స్టువర్ట్పురం అనే గ్రామంలో జరిగే రవిడేయిజం, రాజకీయాల గురించి రచయిత యండమూరి వీరేంద్రనాథ్ స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ నవల రాశారు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఇది సీరియల్ గా వచ్చింది. ఈ నవలనే సినిమాగా నిర్మించారు క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కెఎస్ రామారావు. మరణ మృదంగం చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఆయన నిర్మించిన మరో భారీ చిత్రం ఇది. అగ్ని ప్రవేశంతో యండమూరిని దర్శకుడిగా పరిచయం చేశారు కెఎస్ రామారావు. స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ తో మరో అవకాశం కల్పించారు. ఒక నవలా రచయిత దర్శకత్వంలో చిరంజీవి నటించడం అదే మొదటిసారి, చివరిసారి కూడా. స్వరాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన రాయితీల అనంతరం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న చిరంజీవి తొలి చిత్రం స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్. విజయశాంతి, నిరోష హీరోయిన్లుగా నటించిన స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ చిత్రం షూటింగ్ 1990 జూలై 27న సారథి స్టూడియోలో మొదలైంది. 6 నెలల్లో పూర్తయింది. ఆ రోజుల్లో అంత వేగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న చిరంజీవి చిత్రం ఇదే. ప్రస్తుతం హైటెక్ సిటీగా పేరు పొందిన మాదాపూర్లో నిర్మాత కెఎస్ రామారావుకి ఒకప్పుడు సిసి ఫిల్మ్ స్టూడియో ఉండేది. స్టువర్ట్పురం గ్రామంలో చిత్రీకరించాల్సిన సన్నివేశాల కోసం అక్కడ విలేజ్ సెట్ వేశారు. ఆ తర్వాత వెంకటేష్ తో తీసిన చంటి చిత్రం కోసం కొన్ని సీన్లు ఇక్కడే తీశారు. కొంతకాలానికి నటుడు మురళీమోహన్ ఈ స్థలాన్ని కొనుగోలు చేసి జయభేరి సిలికాన్ కౌంటీ పేరుతో ఫ్లాట్స్ నిర్మించారు. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ పోషిస్తున్న శరత్ కుమార్ ఇందులో విలన్ గా నటించారు. రాధిక చెల్లెలైన నిరోష చిరంజీవి సరసన నటించడం అదే తొలిసారి. పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే రాసిన ఈ చిత్రానికి ఎంవిఎస్ హరనాథరావు మాటలు రాశారు. ఇళయరాజా సంగీతం అందించారు. ఇక స్టువర్ట్పురం దొంగల చిత్రం విషయానికి వస్తే భానుచంద్ర హీరోగా నటించిన చిత్రానికి సాగర్ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా సాగర్ ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. లిజీ హీరోయిన్ గా నటించారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రానికి పోటీగా దాదాపు అదే టైటిల్ తో సినిమా తీయడం నిజంగా సాహసమే. అయినా సాగర్ వెనుకంజ వేయలేదు. స్టువర్ట్పురం దొంగల చిత్రం 1991 జనవరి 3న విడుదలైంది. స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ జనవరి 9న రిలీజ్ అయింది. ఈ పోటీలో చిరంజీవి మీద భానుచందర్ విజయం సాధించారు. చెన్నైలో జరిగిన స్టువర్ట్పురం దొంగల చిత్రం విజయోత్సవంలో కళా తపస్వి కె విశ్వనాథ్, ఊర్వశి శారద అతిథులుగా పాల్గొన్నారు.